మరుసటి రోజు మధ్యాహ్నం భోంచేశాక సువిధ లైబ్రరీకి బయలుదేరింది. దారిలో రెడ్ సిగ్నల్ దగ్గర ఆగిందామె. ఇంతలో పక్కనే ఓ మోటార్ సైకిల్ ఆగడం గమనించి అటు చూసింది. మోటార్ సైకిల్ మీద నుండి ఆమె కేసి చూసి చిరునవ్వు నవ్వాడు ప్రశాంత్. గుడ్ మార్నింగ్ సువిధ గారు, ఏం నిర్ణయించుకున్నారు? ఆమె కూడా నవ్వి అంది. ప్రశాంత్, నేను చావుకు భయపడను. ₹1,00,000 నాకు విలువ కాదు. కానీ నేను నీకు ఆ డబ్బు ఇవ్వదలుచుకోలేదు. ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ప్రశాంత్ క్షణం ఆలోచించి అన్నాడు మెల్లగా. అయినా సరే సువిధి గారు, మీకు వారం రోజులు టైం ఇచ్చాను. ఇంకా 5 రోజులుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అతను యాక్సలరేటర్ రైస్ చేశాడు. గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అదే రోజు సాయంత్రం లైబ్రరీ నుండి ఆమె డైరెక్ట్ గా తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. ఎన్నాళ్లకెన్నాళ్లకు అంది జయశ్రీ సువిధని చూసి చిరునవ్వుతో. ఇద్దరూ కలిసి లోపలికెళ్లి కూర్చున్నారు. ఎలా ఉంది లైఫ్? అడిగింది సువిధ. ఏముంది, రొటీన్. మా ఆయన శ్రీరామచంద్రుడాయే, అందువల్ల ఇంట్రెస్టింగ్ ఏమీ లేదు. మా ఆయన సకల గుణాభిరాముడు. నా లైఫ్ చూడు ఎంత డల్గా ఉందో. సర్లే, చెప్పుకుంటే ఇక మా ఆయన గురించే చెప్పుకోవాలి. అదొదిలే, ఇంకేమైనా విశేషాలు చెప్పు. ఏమున్నాయి? సడన్ గా ప్రశాంత్ గుర్తొచ్చాడామెకి. ఆ ఉంది, ఓ కొత్త న్యూస్. వివరంగా చెప్పింది ప్రశాంత్ గురించి సువిధ. అంతా విన్నాక జయశ్రీ అంది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. అతను నీ ఆస్తి గురించి అన్ని వివరాలు సేకరించాడంటే కాస్త పట్టుదలతోనే ఉండుండొచ్చు. జాగ్రత్తగానే ఉంటానులే. ఎంతకీ మీ శ్రీవారు ఎప్పుడొస్తారు? ఇంకో 10 నిమిషాల్లో రావచ్చు. సరే, నేను ఇంకొస్తాను. అదేం, కొంచెం సేపు కూర్చో. మా శ్రీవారంటే అంత భయమా? కాళీజీ రోజుల్లా లేరులే ఇప్పుడు. నవ్వుతూ అంది జయశ్రీ. అబే, అదేం లేదు. సువిధకి కాలేజీ రోజుల్లో సంగతి గుర్తుకొచ్చింది. జయశ్రీ భర్త గోపి సువిధ చదివిన కాలేజీలోనే చదివాడతను. ఓసారి స్నేహితులతో పందెం వేసి సువిధ చేతిని పట్టుకున్నాడు పబ్లిక్ గా. చెంప చెళ్ళుమనిపించింది సువిధ. తర్వాత జయశ్రీ పెళ్లిలో కలిసినప్పుడు క్షమాపణలు చెప్పుకున్నాడు. అప్పుడంటే కుర్రతనం ఉండేది. నిజంగా కాలేజీ రోజులే హుషారుగా ఉండేవి అంది సువిధ. 5 నిమిషాలు వాళ్ళు పాత రోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు. తర్వాత సువిధ బయలుదేరింది. ఆమె కారు గేటు దాటిన సమయానికే గోపి స్కూటర్ లోపలికొచ్చింది. జయశ్రీని అడిగాడతను. సువిధ గారొచ్చారా? అవును. అతను మనసులో నవ్వుకున్నాడు. ఇంకొన్ని రోజులు సువిధ, పబ్లిక్ లో నన్ను చెంపదెబ్బ కొట్టినందుకు అతి త్వరలో ఫలితం అనుభవించబోతున్నావు. నిన్ను తలచుకున్నప్పుడల్లా మండే నా గుండెలకి ప్రతీకారంతోనే స్వాంతన లభిస్తుంది. 2 రోజులు గడిచాయి. ఆ రోజు నిజంగా పెద్ద ఘర్షణే జరిగింది సువిధకి అరవిందుతో. 10,000 కావాలి అడిగాడతను. లేవు, చెప్పింది సువిధ. డోంట్ బి సిల్లీ డియర్. నిజంగానే లేవు. కబుర్లొద్దు, మౌనం. సువిధ, ఎన్నిసార్లిలా లేవని చెప్పి ఇవ్వలేదు? అలాగే ఈసారి కూడా. ఎలాగో నీకు డబ్బు ఇవ్వక తప్పదు. అలాంటప్పుడు గొడవ పెట్టుకుని ఏం లాభం? సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు అరవింద్. నో, నీ మీద ప్రేమతో అభిమానంతో ఈవేళ కాకపోతే రేపైనా బాగుపడతావనే ఉద్దేశంతో ఎన్నాళ్ళు డబ్బులిస్తూ వచ్చాను. కానీ లాభం లేదు అరవింద్. నువ్వు బాగుపడవు. నీకు విడాకులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాను. మనసుని రాయి చేసుకునంది. షటప్ డార్లింగ్, పిచ్చి మాటలు మాట్లాడకుండా డబ్బులిచ్చే, నన్ను విసిగించుకో. ఇవ్వను, చచ్చిన ఇవ్వను. ఓహో, అరవింద్ కళ్ళు ఎరుపుకు తిరిగాయి. సువిధ, నువ్వంటే నాకిష్టం కాబట్టి ఏం చేయలేదు నిన్ను ఇన్నాళ్ళు. కానీ సువిధ, నేను తలుచుకుంటే నిన్ను సాక్ష్యాలు లేకుండా చంపేసి ఆస్తి మొత్తం సంపాదించుకోగలను. నోర్మి, నువ్వెంతో మంచివాడవని, ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడవని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంత నీచుడు అని తెలిస్తే అసలు నీ ముఖం కూడా చూసేదాన్ని కాదు. అందుకే నీకు ముందే తెలియనివ్వలేదు. మర్యాదగా డబ్బు నా ముఖాన పడే, లేకపోతే 4 రోజుల్లో శవంగా మారతావు. నేనివ్వను, స్థిరంగా చెప్పిందామె. యూ బ్లడీ షిట్. అతను బలంగా కాలితో కుర్చీని తన్ని అన్నాడు. అనుభవిస్తావు సువిధ, నన్ను కాదన్నందుకు. వెళ్ళిపోయాడు. ఆమె కళ్ళ వెంట నీళ్లు జారాయి. ఎన్ని రోజుల తర్వాత శిలాప్రతిమలా అలాగే నిలబడిపోయింది. అప్పుడామె గమనించలేదు గాని ఆ రూము కిటికీ పక్క నుండి ఓ ఆకారం పక్కకు తప్పుకుంది. ఆ ఆకారం ఆమె కారు డ్రైవర్ శంకర్ది. కిటికీ పక్క నుంచి జరిగి అతను అవుట్ హౌస్ లోకి తన రూమ్కి చేరుకున్నాడు. తలుపు బిగించి గోడకు వేలాడుతున్న సంచిలోంచి ఓ రమ్ బాటిల్ తీశాడు. మూత తీసి బాటిలెత్తి కొట్టేశాడు పూర్తిగా. తర్వాత వణికే చేతులతో సిగరెట్ వెలిగించాడు. అది గంజాయి సిగరెట్. జేబులోంచి చిన్న స్టీల్ డబ్బా తీశాడు. దాని మూత తెరిచాడు. తెల్లని పొడుందందులో. కొకైన్, మత్తు పదార్థం అది. చూపుడు వేలు బొటన వేలు మధ్యలో కొంత పొడిని తీసుకుని
నసియంలా పీల్చాడు. ఘాటుగా ముక్కులోకి ప్రవేశించింది కొకైన్. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. విపరీతంగా వణికిపోతున్నాడు మనిషి. రక్త ప్రసారం హెచ్చింది. ప్రపంచమంతా గుండ్రంగా తిరుగుతోంది. ఒళ్లంతా వంకరలు తిరుగుతుండగా అతను మంచం మీద పడ్డాడు. అదొక లోకం, చీకటి లోకం, అద్వితీయ అమరలోకం అతని కళ్లకు. అక్కడ నృత్యం చేస్తూ కనిపించింది సువిధ. రమ్మని పిలుస్తోంది. అతనక్కడికి చేరుకున్నాడు. మీదపడి ఏడుస్తున్నామే. దూరంగా నెట్టేశాడు. జేబులోంచి కత్తి తీశాడు. వికృతంగా, ఆనందంగా పగలబడి నవ్వాడు. భయపడుతోంది సువిధ. పారిపోతుంది. అతను పట్టుకున్నాడు. కస్సన దిగింది. అతని చేతిలోని కత్తి ఆమె కడుపులో. బయటికి తీసి మళ్లీ పొడిచాడు మరోచాట. చాలా చోట్ల గిలగిలా కొట్టుకుంటోంది సువిధ. అతను నవ్వుతున్నాడు. అది అతని సుందర స్వప్నం. జరగాలలా. జరుగుతుందని అతని నమ్మకం. రాత్రి 11 అవుతోంది. సువిధకు నిద్రపట్టక పక్కకి దొర్లింది మంచం మీద. అరవింద్తో ఘర్షణ పడిన తర్వాత 3వ రోజది. నిద్ర పట్టి పట్టనట్లు మగతగా ఉంది సువిధకి. అంతా నిశ్శబ్దంగా ఉంది. కేవలం సీలింగ్ ఫ్యాన్ చప్పుడు తప్ప. 3 అంతస్తుల బిల్డింగ్ లో 2వ అంతస్తులో బెడ్రూంలో ఉంది సువిధ. ఆమె ఆలోచిస్తోంది మగతలోనే. ఎందుకైంది జీవితం ఇలా? ఇంత నిస్సారంగా, ఇంత మెకానికల్ గా? అసలు ఓ సరదా అనేదే లేదు. అరవిందును చేసుకుని తను ఘోరమైన తప్పు చేసింది. దీన్ని సరిదిద్దుకోవడం ఎలా? విడాకులివ్వాలనే ఆలోచన సరైందేనా? ఎందుకో మనసు ఒప్పుకోవడం లేదు. అంతగా ప్రేమించిందా తను అరవింద్ని? ఉన్నట్టుండి ఆమె ఆలోచనలు ఆగిపోయాయి. ఎక్కడో శబ్దం అవడంతో. ఏదో కింద పడ్డ శబ్దం. బహుశా ఫ్లవర్ వేజ్ కావచ్చు. పిల్లి? ఏమో. ఆమె మళ్లీ ఆలోచనల్లోకి జారుకుంది. పెళ్లి కాకముందు అరవింద్ పద్ధతి చూసి ఓ సంపూర్ణమైన వ్యక్తిత్వం గల మనిషేమో అనుకుంది తను. ఆ రెక్లెస్నెస్ చూసి ఆత్మవిశ్వాసం అనుకుంది. కానీ కాదు. అది మొండితనం, తెంపరతనం. మళ్లీ ఆగిపోయాయి ఆమె ఆలోచనలు. ఈసారి చాలా దగ్గరలోనే వినిపించింది శబ్దం. అది దేనికి సంబంధించిందో ఆమెకు తెలుసు. బెడ్రూమ్ బయట గదిలో టీపై మీదున్న యాష్ట్రే కింద పడిన శబ్దం. ఎవరు పడేసుంటారు. పనివాళ్లంతా అవుట్ హౌస్ లో ఉంటారు. బహుశా అరవింద్ వచ్చాడేమో. కాని అరవింద్ ఎప్పుడూ అంత నిశ్శబ్దంగా రాడు. తాగిన మత్తులో కింద నుంచి అరుచుకుంటూ వస్తాడు. మరి ఎవరు? ఆమె చెవులు రిక్కించి వింది, ఫ్యాన్ ఆఫ్ చేసి. చాలా చిన్నగా ఆమె చెవులకి సోకింది అడుగుల చప్పుడు. ఎవరో ఉన్నారు ముందు గదిలో. ఎవరే ఉంటారు? ఆమె మంచం మీద నుండి లేచింది నెమ్మదిగా. శబ్దం కాకుండా ముందుకు కదిలింది. లైటు వేద్దామనుకుని స్విచ్ బోర్డు దాకా వెళ్లి ఆ ఉద్దేశం మానుకుంది. రూము తలుపు దగ్గరికి చేరింది. కీహోల్లోంచి చూసింది. అవతల గదిలో కూడా చీకటిగా ఉంది. కొద్ది క్షణాలు అలాగే చూసింది. ఆఖరి క్షణంలో ఆమె కంటబడింది వెలుగు. టార్చ్ లైట్ వెలుగు మళ్లీ మాయమైంది. నెమ్మదిగా తలుపు తెరిచిందామె. బయట ఎవరో టార్చ్ లైట్ పట్టుకుని అటువైపు తిరిగి నిలబడున్నారు. ఆ టార్చ్ లైట్ ఫోకస్ గోద్రేజ్ బీరువా మీద నిల్చుంది. బహుశా దొంగ కావచ్చు. ఆమె గోడ కానుకుని మూవ్ అవుతోంది. అలాగే నిశ్శబ్దంగా కిందకి వెళ్లి పనివాళ్లని పిలుచుకురావాలని ఆమె ఆలోచన. ఉన్నట్లుండి ఆమె చేతికి టేబుల్ తగిలింది. అదృష్టవశాత్తు చప్పుడు అవలేదు. ఆ టేబుల్ మీద మెటల్తో తయారు చేసిన ఓ బల్లెం పట్టుకున్న గ్రీకు యువకుడి బొమ్మ ఉంది. షో కోసం ఉంచిన బొమ్మది. తడుముతూ ఆ బొమ్మ చేతిలోకి తీసుకుంది. ఎందుకైనా మంచిదని. మెల్లగా కదులుతోంది. సడన్ గా టార్చ్ లైట్ ఫోకస్ బీరువా మీద నుంచి మరలి గదిని పరిశీలించసాగింది. కొంతసేపు అటు ఇటు తిరిగి ఆమె మీద పడింది. గుడ్ సువిధ గారు, నేను అనుకున్నట్టే బయటకొచ్చారు. మీరు బయటికి రావాలనే 2 సార్లు శబ్దం చేశాను. పీలగా ఉన్న ఆ గొంతు ఎవరిదో గుర్తించలేకపోయిందామె. ఖచ్చితంగా ప్రశాంతిది మాత్రం కాదు. మరి ఇంకెవరు? మనిషి కనపడ్డం లేదామెకి. టార్చ్ లైట్ వెలుగు ఆమె ముఖం మీద కేంద్రీకృతమై ఉంది. సన్నటి నవ్వు వినిపించింది. ఆమె చేతిలో బొమ్మ వెనకాల దాచుకుంది కనబడనీయకుండా. సువిధ గారు, మీరిప్పుడు మరణించబోతున్నారు. నో, నువ్వెవరు? అడిగిందామె. అనవసరం సువిధ గారు. ఇదిగో చూడండి. ఫోకస్ కి అడ్డంగా ఓ చెయ్యొచ్చింది. గ్లౌజ్ వేసుకున్న చెయ్యి. ఆ చేతిలో రివాల్వర్ ఉంది. సైలెన్సర్ అమర్చిన రివాల్వర్. మళ్లీ సన్నటి నవ్వు వినిపించింది. ఏమాత్రం శబ్దం లేకుండా చస్తావు సువిధ. చాలా నిశ్శబ్దంగా, హాయిగా. ఆమె చెయ్యి గ్రీకు వీరుడి శిల్పాన్ని గట్టిగా పట్టుకుంది. చేతులకి చెమటలు పట్టింది. 3 లెక్క పెడతాను. 3వ నెంబర్ అవగానే ఈ రివాల్వర్లోంచి బుల్లెట్ రిలీజ్ అయి నీ గుండెల్ని ముద్దాడుతుంది. నిజానికి 3 ఎందుకు లెక్క పెడుతున్నానో తెలుసా? ఈ 3 అంకెలు లెక్క పెట్టే లోపల నీకు నీ చావు గురించిన భయం పెరగాలి. 1,
ఆమె చేతులకి పూర్తి బలాన్ని తెచ్చుకుంది. 2 మనసుని పూర్తిగా కాన్సంట్రేట్ చేసింది. 3 చేతిలోని శిల్పాన్ని బలంగా టార్చ్ లైట్ వైపు విసిరేసింది. అది వెళ్లి టార్చ్ లైట్ అద్దాన్ని బల్బుని పగలగొట్టడం, ఆమె భుజం పక్క నుండి సర్రన బుల్లెట్ దూసుకు వెళ్లడం రెండూ ఒకేసారి జరిగాయి. క్షణంలో ఆమె పక్కకి దొర్లి చేతికందిన ఓ పేపర్ వెయిట్ ని టీపై మీద నుండి తీసి అటువైపు విసిరింది. సువిధ రియాక్ట్ అయినంత వేగంగా అవతల మనిషి కదలలేకపోయాడు. టార్చ్ లైట్ బద్దలవడంతో పాటు అతని చేతికి కూడా చిన్న దెబ్బ తగలడంతో దాన్ని వదిలేసి మై గాడ్ అన్నాడు. అంతకు ముందే అతని చేతిలోని రివాల్వర్ బుల్లెట్ ని కక్కింది. కొద్ది అయోమయంలో అతను కదలలేకపోయాడు. అతను ఉన్న చోటే ఉండేసరికి సువిధ విసిరిన పేపర్ వెయిట్ అతని గుండెల మీద బలంగా తగిలింది. ఓ గాడ్! అతను కూలిపోయాడు. సువిధ ఆలస్యం చేయకుండా కిందకి పరిగెత్తింది. 2 నిమిషాల్లో పనివాళ్లను లేపి అక్కడికి తీసుకొచ్చింది. లైటు వేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. విరిగిపడిన టార్చ్ లైట్ అద్దపు ముక్కలు తప్ప. మర్నాడు ఆదివారం. సువిధ ఇంట్లోనే ఉండి ఏదో నావెల్ చదువుతోంది. 11:30కి వచ్చింది జయశ్రీ. రాత్రి జరిగిన సంఘటన చెప్పింది సువిధ. అదృష్టం, సాలోచనగా అంది జయశ్రీ అంతా విని. అదృష్టమేముంది, కొంత ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల తప్పించుకోగలిగాను. మరి పేపర్ వెయిట్ విసిరేసిన తర్వాత లైట్ ఎందుకు వేయలేదు? ఆ మనిషి ఎవరో తెలిసేది కదా. తెలిసేదే, కానీ అతని దగ్గర రివాల్వర్ ఉంది. లైట్ వేస్తే నేను అతనికి కనిపించేదాన్ని కదా షూట్ చేస్తే. నిజమే. కొంత నిశ్శబ్దం తర్వాత అంది జయశ్రీ. నీ ఊహ ప్రకారం ప్రశాంతే అయ్యుండొచ్చా? కాదు, ప్రశాంత్ గొంతు నేను గుర్తుపట్టగలను. మరి ఇంకా ఎవరున్నారు? అదే ఆగిపోయింది సువిధ. కొంతసేపు ఏదో ఆలోచించింది. కరెక్ట్, అరవింద్ ఎవరో మనిషిని పంపుండొచ్చు. జయశ్రీ కూడా ఆలోచనలో పడింది. సువిధ అంది, ఫోన్లేవే, ఎవరో ఒకళ్ళు. అయినా నువ్వు ఈ వేళప్పుడు వచ్చావేమిటి? మీ పతిదేవులు వారు ఎలా వదిలిపెట్టారు నిన్ను? అందులో ఈ వేళ ఆదివారం కదా. ఆయన హాస్పిటల్కి వెళ్లారు. ఎడమ చేతికి ఏదో దెబ్బ తగిలిందని. సువిధ బుర్రలో సడన్ గా ఫ్లాష్ వెళ్ళినట్టయింది. చేతికి దెబ్బ తగిలిందా? అవును, నిన్న సాయంత్రం స్కూటర్ మీద నుండి పడ్డారట. సువిధ ఆలోచిస్తూ ఉండిపోయింది. జయశ్రీ వెళ్ళిపోయింది. గోపి ఎంతవరకు అతన్ని అనుమానించొచ్చు? మొత్తానికి రాత్రి జరిగిన సంఘటన సువిధ మనసుని కలిచివేసింది. శత్రువు అనే వ్యక్తి లేకుండా జీవితం గడపాలనుకుంది సువిధ. కాని ఇప్పుడేం జరుగుతుంది? ప్రశాంత్ చంపుతానని కూర్చున్నాడు. నిన్న రాత్రి వచ్చిందెవరో తెలీదు. అరవింద్ తన మీద కోపంగా ఉన్నాడు. గోపిని అనుమానించడానికి తన మనసు ఒప్పుకోవడం లేదు. అసలేంటో అయోమయంగా ఉంది. ఆ రోజు సాయంత్రం ఆమె ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళింది. అక్కడ కనిపించాడు ప్రశాంత్. నమస్కారం సువిధ గారు అన్నాడు చిరునవ్వుతో. నమస్కారం. నిన్న రాత్రి ట్రీట్మెంట్ ఎలా ఉంది? నన్ను చంపడం అంత ఈజీ కాదు. సువిధ అంది ప్రశాంత్ని పరీక్షించాలని. ప్రశాంత్ షాక్ అయ్యాడు. నిన్న రాత్రి ట్రీట్మెంట్ ఏంటి? నిన్న హత్య చేయడానికి వచ్చావుగా? ఈజ్ ఇట్? ఎస్, ఇట్ ఈజ్. మై గాడ్, నేను రాలేదు రాత్రి. అంటే మరెవరో మిమ్మల్ని చంపే ప్లాన్లో ఉన్నారన్నమాట. ఆమె తల ఊపింది. కానీ సువిధ గారు, నేను ఈరోజు ఒక కొత్త విషయం చెప్దామని కలిశాను మిమ్మల్ని. ఏంటది? ఈవేళ నన్నొక మనిషి కలిశాడు ఉదయం. మిమ్మల్ని చంపితే 1,50,000 ఇస్తానన్నాడు. ఎవరతను? అది చెప్పను. అప్పుడు మీ ప్రాణం ఖరీదు మాత్రం పెంచేస్తున్న నాకు 2 లక్షలు ఇస్తే మిమ్మల్ని వదిలేస్తాను. లేకపోతే చంపేసి 1,50,000 సంపాదిస్తాను. చెప్పండి, మీకేదిష్టమో. ఆమె నవ్వి అంది, 1,50,000 సంపాదించుకోండి. థ్యాంక్ యూ. అతను వెళ్ళిపోయాడు. ఆమె మరింత అయోమయంలో పడింది. ఎవరు చెప్పుంటారు ప్రశాంత్కి తనని చంపమని? అరవిందా? ఏమో. చిరాగ్గా తయారైంది ఆమె అంతరంగం. ఈ ప్రశాంత్ తంతేంటో అర్థం కావడం లేదు. అతనిచ్చిన గడువు దాటిపోయింది. అయినా ఇంకా ఏమీ ప్రయత్నం చేయలేదు. ముఖం చూస్తే అలాంటి క్రూరుళ్లా కనిపించడు. మంచివాడిగానే అనిపిస్తాడు. ఆమె తల విదిలించింది. అంతు తెలియకుండా ఉంది పరిస్థితి. ప్రస్తుతం అర్జెంటుగా క్లియర్ చేసుకోవాల్సిన డౌట్గా ఆమె కనిపించింది. గోపి విషయం ఒకటే. షాపింగ్ నుండి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళింది. గోపి ఒకడే ఉన్నాడు ఇంట్లో. సువిధని చూడగానే లేచి ఆహ్వానించాడు. రండి సువిధ గారు. జయశ్రీ ఏదో పేరంటానికి వెళ్ళింది. ఆమె కూర్చుంది. అతని చేతివైపు చూసింది. బ్యాండేజ్ చేయబడింది. ఏమైంది చేతికి? అడిగింది. నిన్న స్కూటర్ మీద నుండి పడ్డాను. అరే, ఎక్కడ జరిగింది? ఈ దగ్గరలో ఉన్న కిరాణా షాప్ ముందు. నిమిషం తర్వాత ఆమంది, వెళ్ళొస్తాను గోపిగారు. జయ వచ్చేదాకా ఉండండి. లేదు, నాకొక ముఖ్యమైన పనుంది, వస్తాను. ఆమె కారు తీసుకుని వెళ్ళిపోయింది.
వెళ్ళు సుధా వెళ్ళు. ఈరోజు చేతికి గాయం ఉంది కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే. సువిధ కిరాణా షాప్ దగ్గర ఆపింది కారు. షాపులోకి వెళ్లి ఓ బిస్కెట్ ప్యాకెట్ అడిగింది. నిన్న సాయంత్రం ఎవరైనా ఇక్కడ స్కూటర్ మీద నుండి పడిపోయారా? షాప్ అతను 2 నిమిషాలు ఆలోచించి అన్నాడు. అవును, సన్నగా తెల్లగా ఉండే ఓ 25 ఏళ్లతను పడిపోయాడు. ఎడం చేతికి బాగా దెబ్బ తగిలింది కూడాను. షోకేసుల్లో ఉంచిన రకరకాల వస్తువుల్ని చూస్తూ నడుస్తోంది సువిధ నారాయణగూడలో. ఆమె మనసు ఎక్కడో ఉంది. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుందామె. గోపి కాదు అని తెలిసింది. మరి ఎవరు? ఉన్నట్లుండి ఆమె కనిపించింది. ఈ విషయం పోలీసులకు చెప్తే? అవును, అదే పరిష్కారం. కొంత మట్టుకు సేఫ్టీ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ మర్డర్ ట్రయల్స్ లో తను మరణించడం జరిగితే ఆస్తి మాత్రం అరవింద్కి దక్కకూడదు. ఒకవేళ అతనే గనక చేసుంటే హంతకుడికి శిక్ష పడాలంటే తను పోలీస్ రిపోర్ట్ ఇవ్వక తప్పదు. ఆమె టైం చూసుకుంది. 9 అవుతోంది రాత్రి. మర్నాడు సాయంత్రానికి వాయిదా వేసి ఆమె ఇంటికి చేరుకుంది. కంటికి నిద్ర ఏ 1 గంటకో కరుణించింది.